రాజగుర్రం ఏమో అయినట్లు కొందరు లీడర్లు ఈ మధ్య హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. అందులో మహిళా నాయకులు, యువ లీడర్లు కూడా ఉన్నారు. తాజాగా కొండా వివాదంపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జల కాంతం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ఏమన్నారో వినండి. అసలు మా పార్టీకి సంబంధం అది అవుతాయి. మా పార్టీకి బుద్ధి లేని మాటలు మాట్లాడుతారు. అవే అవుతాయి మా పార్టీకి. అది మా పార్టీకి సంబంధం లేదు. సుష్మిత ఆమె బిడ్డ అనేది మా పార్టీకి సంబంధం లేదు. మా పార్టీ సభ్యత్వం దానికి ఎందుకు ఇస్తామే? మేము టికెట్ మేమే ఇస్తాం. చూశారుగా, హద్దు దాటి మాట్లాడటం అంటే ఇదే. ఒక మహిళా మంత్రి కూతురు అని మర్యాద ఇవ్వకపోయినా కనీసం మహిళ అనే గౌరవం కూడా ఇవ్వకుండా ఇలా దురుసుగా మాట్లాడటం ఏంటని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతలా గజ్జల కాంతం ఎందుకు ఫైర్ అయ్యారంటే, కొండా సుస్మిత గత వారం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. రేవంత్ రెడ్డి, నువ్వు గాని, రేవూరు ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని, నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కూతురు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె, మా కూతురు అన్న మాటలకు నేనేం సమాధానం చెప్పాలి అంటూ బదులిచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు, సీఎం అనుచరులు ఒక్కొక్కరిగా మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. కొండా సురేఖ అనుచరులు కొండా సుస్మితకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు గజ్జల కాంతం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా సుస్మితకు గజ్జల కాంతం తప్పకుండా క్షమాపణ చెప్పాలని కొండా అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.